కుంభరాశి వారికి మే 10, 11, 12 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు వీడియోని చూడండి. లేదంటే మీకన్నా దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పొచ్చు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు, కానీ మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ అలా జరగదండి. మీ సమస్యలు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి మనం చెప్పుకుందాం. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్న వాళ్ళండి. ఇంత మంచి మనసు వీరికి ఉంది కాబట్టి వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువ. మీరు గమనించినట్లయితే కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పని అనుకుంటే ఆ పని చేయడానికి కొంచెం కుంభరాశి వారికి కొంచెం లేజినెస్గా, అంటే కొంచెం బద్ధకంగా, సోమరితనంగా అలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడాను ఆ పనులన్నీ కూడా చాలా యాక్టివ్గా చేస్తారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొంచెం సోమరితనంగా ఉంటారనమాట. అంత సోమరితనంగా ఉన్నప్పటికీ కూడాను వారి అనుకున్న పనులు టైంకి జరిగిపోతాయన్నమాట. ఇదేంటి అసలు ఈ పని నేను చేయకూడదు అనుకున్నాను, ఈరోజు ఈ పని అసలు అవ్వదు అని అనుకున్నాను, అయినా కూడా ఈ పని అయిపోయిందే నాకు ఈరోజు అని చెప్పి వీళ్ళే ఆశ్చర్యపోతారనమాట. మళ్ళీ దీనికి కారణం ఏంటి అంటే కనుక వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టే ఎప్పటి పనులు అప్పుడు వీరు ఎప్పుడు సక్రమంగా చేస్తారు. అప్పుడప్పుడు మనిషి అన్న తర్వాత కాస్తంత సోమరితనం వస్తుంది. అయినప్పటికీ కూడాను భగవంతుని ఆశీర్వాదం వీరి మీద ఉంది కాబట్టే ఆ పనులన్నీ కూడా సక్రమంగా టైంకి అయిపోతాయి అని చెప్పొచ్చు అనమాట. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి. ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అన్నా, బాధల్లో ఉన్నారు అన్నా కానీ ఆ కష్టాలని, బాధలని ఎలా తీర్చాలి, వీరికి ఏ విధమైన హెల్ప్ చేయాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎక్కువగా కుంభరాశి వారి యొక్క కారణం చేతనే, అంటే ఎవరి కుటుంబంలో అయితే కుంభరాశి వారు ఉన్నారో వారి కారణం చేతనే వారి యొక్క సోదరీమణులు కానివ్వండి, లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, ఇవాల్టి రోజున వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అంటే దానికి కారణం కూడా కుంభరాశి వారే అని చెప్పుకోవచ్చు అనమాట. అంతటి హెల్పింగ్ నేచర్ అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. కుంభరాశి వారు ఏ పనైనా కానీ టైంకి చేస్తారు. వీరి యొక్క విషయానికి వస్తే ఏదన్నా పని దగ్గర కానీ, వస్తువు దగ్గర కానీ, లేకపోతే మరి ఇంకా ఏ ఇతర విషయాలు వీరికి పర్సనల్కి సంబంధించినవి ఏవైనప్పటికీ కూడాను వాటి దగ్గర మాత్రం నిర్మోహమాటంగా ఉంటారనమాట. ఏదైనా వారి వరకు నష్టం వస్తుంది అంటే అస్సలు సహించరు. చాలా తెలివిగా ఆ నష్టం నుంచి చాలా ఈజీగా బయటపడిపోతారనమాట. అంత గొప్ప తెలివిగల వాళ్ళు కుంభరాశి వారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు కానీ, లేకపోతే వీరి యొక్క పని తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని
అట్రాక్ట్ చేసేటట్లుగా ఉంటుందన్నమాట. వీరితో కొంచెం సేపు ఎవరైనా కానీ మాట్లాడారు అంటే కనుక ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు, మన యొక్క బాధలు కష్టాలు కూడా వీరితో ఏదన్నా చెప్తే ఏదన్నా సహాయపడే మాటలు ఏమన్నా చెప్తారేమో, ఏదైనా బయటపడే మార్గాన్ని మాటల ద్వారా చెప్తారేమో అని చెప్పి అనుకొని ఎదుటివారు వారి యొక్క కష్టాలు బాధలు ఏమన్నా ఉన్నా కానీ కుంభరాశి వారికి చెప్పేసుకుంటారనమాట. దానికి తగ్గట్లుగానే వీరి యొక్క హెల్పింగ్ నేచర్కి తగ్గట్లుగానే వీరు కూడా అన్నీ అంటే ఇలా చేసుకోండి, మీరు ఇలా ఉంటే మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ఇలా ఉంటే మీకు మంచి జరుగుతుంది, ఈ పని ఇప్పుడు వదిలేసేయండి, దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది, ఇలా వీరి యొక్క మాటల ద్వారా వెంటనే వీరు రెస్పాండ్ అయిపోయి వారు ఆ బాధల నుంచి అసలు క్షణాల్లో బయటపడ్డంత ఉపశమనం అనేది ఈ కుంభరాశి వారితో కాసేపు బాధల్లో ఉన్నవారు మాట్లాడితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత గొప్ప ఓదార్పునైతే ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు. వీరి యొక్క రూపం విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి. చాలా చక్కటి రూపం, మంచి రంగు, విశాలమైన నుదురు, పెద్ద పెద్ద నేత్రాలు, చక్కటి ఒత్తైన కురులు, చూడటానికి అబ్బా అనిపించేటట్లుగా చాలా మంచి రూపాన్ని కలిగి ఉంటారనమాట. ఇంత మంచి రూపంతో పాటుగా చాలా మంచి తెలివితేటలు, మంచి పనితీరు, ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేటువంటి మనస్తత్వము, ఒక మంచి హెల్పింగ్ నేచరు, అన్ని సగుణాలు మొత్తం అంటే సుగుణాలు అంటాం కదా, అన్ని సుగుణాలు మొత్తం కూడా కలగలిపి దేవుడు కుంభరాశి వారి రూపంలో తయారు చేశారనమాట. ఇంత గొప్ప మంచి మనసు, అందం, రూపం ఉంది కాబట్టి వీరికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ నరదిష్టి కారణంగా వీరికి మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంచెం టెన్షను, హడావుడి, ఇంకా అంతేకాకుండా కొంచెం గుండెల్లో దడ, కాస్తంత స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువైపోవడము, ఏ పనైనా కానీ చేయడానికి కొంచెం ఆతురత, కంగారు, ఇటువంటివన్నీ కూడా చూపిస్తూ ఉండడము, ఇలా కొంచెం మెడ నరాలు నొప్పులుగా అనిపించడం, కొంచెం భుజాలు నొప్పులుగా, గూడులు నొప్పులుగా అనిపించడం, చేతులు కాళ్ళు లాగుతున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ కూడా వీరి యొక్క ఒత్తిడి కారణంగా, వీరి మీద ఉన్న దిష్టి ప్రభావం కారణంగా జరుగుతున్నాయి. ఎవరో కాదు, వీరికి ఇళ్లల్లో వాళ్ళే దిష్టి పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక కంట వీరిని ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటారనమాట నరదిష్టి పెట్టడానికి. వీరికి అయిన వాళ్ళల్లోనే వీరు ఏం తింటున్నారు, ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, పడుకున్నారా, కూర్చున్నారా, నుంచున్నారా, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు, ఇటువంటివన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ వ్యూ అంటాం కదా, ఒక సీసీ కెమెరా వ్యూ అంటాం కదా, అలా సీసీ కెమెరాల్లాగా వీరి మీద దృష్టిని అలా పెట్టేసి ఉంచేసుకుంటూ ఉంటారనమాట. దీని కారణంగా వీరికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి నరదిష్టి ఎక్కువగా ఉంటే ఆరోగ్యంలో చాలా రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలి అంటే గుర్తుపెట్టుకొని, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రతిసారి కూడా నుదుటున విభూదిని కానీ, కుంకాన్ని, అమ్మవారి కుంకాన్ని కానీ, ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ ధరించి మాత్రమే బయటికి వెళ్ళండి. జేబులో ఎప్పుడూ కూడా ఒక నిమ్మకాయ, పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళండి. ఈ పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని మీరు ఎక్కడికన్నా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంట్లోకి వస్తారు కదా, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తల పై భాగం నుంచి కుడివైపు 3 సార్లు, ఎడం చేతి వైపు 3 సార్లు తిప్పేసేసి ఆ నిమ్మకాయని దూరంగా ఎటన్నా మొక్కల్లో, పిచ్చి మొక్కల్లో, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ కాలువలో కానీ విసిరేసేయండి. దీనివల్ల బయట ఉన్న ఏడుపులు, నరదిష్టి, నరఘోషి ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడితో వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక అంతేకాకుండా ఇంటికి రాగానే కూడా కాళ్ళు, చేతులు, మొహము శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇక ఇంటికి రాగానే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, పార్టీలకు వెళ్ళొచ్చినా, లేదా ఏదైనా కొత్త బట్టలు వేసుకొని వచ్చినా, లేదా మీకు శత్రువులు అని చెప్పి తెలిసి వారి దగ్గరికి వెళ్ళొచ్చినా కానీ వెంటనే ఏం చేస్తారు అంటే కనుక ఇంటికి
ఇంటికి రాగానే కాస్త కళ్ళు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటాం కదా, ఆ రాళ్ళ ఉప్పుని, ఆవాలని, కాస్త ఎండు మిరగాయలని, కొంచెం వెంట్రుకల్ని చేతిలో వేసుకొని దిష్టి దిగదుడిసి వేసుకొని నిప్పుల్లో పడేసేయండి. ఒకవేళ నిప్పులు లేవనుకోండి, ఏదన్నా పారే కాలువలో కానీ డ్రైనేజ్లో కానీ పడేసేసేయండి. ఇలా ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి. నెలకు ఒక్కసారైనా కానీ గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఇలా తీసివేసుకుంటూ ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా అప్పటికప్పుడు తొలగిపోతుందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీకు నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఆ నరదిష్టి తొలగించుకుంటేనే మీరు మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు అన్న విషయాన్ని అయితే మీరు ముమ్మాటికి గుర్తుంచుకోవాలన్నమాట. ఇక ముఖ్యంగా మీరు చేస్తున్న అంటే ఈ 3 రోజుల్లో కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మే 10, 11, 12 ఈ 3 రోజుల్లో కూడా మీకు చాలా అనుకూలమైన సమయం అంటాం కదా, సానుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఇలా ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలమైన సమయం అన్నమాట. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతారు, ఏదన్నా పని చెయ్యాలి అనుకుంటే చేసేస్తారు, చక్కగా ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలి మాట్లాడాలనుకుంటే మాట్లాడేస్తారు. అలా అంతా కూడా మీకు అనుకూలంగా జరుగుతుందన్నమాట ఈ 3 రోజులు కూడా. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్లు, ఇక చిన్న పెద్ద బిజినెస్లు వీటి విషయానికి వస్తే మాత్రం వీటి పరంగా కూడా మీకు గతంలో కొంత అంటే గతంతో పోల్చుకుంటే ధనం పరంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. డబ్బుల పరంగా మీకు బాగా రాబడి రానుందనమాట. పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా మీకు లాభదాయకమైన లాభాలు అనేవి రాబోతున్నాయన్నమాట. కాబట్టి బిజినెస్కి సంబంధించి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చెయ్యరు. ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా జరిగిపోతుంది ఈ 3 రోజులు కూడా. ఇక అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఒకరినొకరు సంప్రదించుకోవడం, ఏదైనా పని చేసేటప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మంచి అండర్స్టాండింగ్ ఉండడం, ఇదంతా కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కుటుంబ సమస్యలు అయితే ఏవి ఉండవు, ఏ గొడవలు జరగవన్నమాట. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా. సంతాన పరంగా కూడా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, సీజనల్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సఫర్ చేస్తున్నారు సంతాన పరంగా. ఇక సంతాన పరంగా విషయానికి వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి సంతాన పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా కుటుంబానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, ఇద్దరు పలుక్కోకుండా ఉండడం, చీకులు, చికాకులు, చింతలు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే చాలా వరకు కూడా ఈ లవర్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. మంచిగా కలుసుకోవడం, ఫోనుల్లో మాట్లాడుకోవడం, గడిపే కాసేపు సమయం కూడా ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా గడుపుతారని చెప్పొచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా ప్రయాణాల విషయానికి వస్తే అడపాదడప చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రయాణాలు కూడా మీకు బంధుమిత్రులను కలవడము, బంధుమిత్రులతో ఆనందంగా గడపడము ఇటువంటివే అవుతాయి తప్ప ఎటువంటి సమస్యలను అయితే మీకు తీసుకురావు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు ఉండవు. మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు, ఈ సమస్యలు పూర్తిగా తొలగిపోవాలి అంటే కనుక మీరేం చేయాలి అంటే కనుక మీరు ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం, శివుడికి కుదిరితే ఎప్పుడన్నా నెలలో ఒకసారైనా కానీ అభిషేకాలు చేపించుకుంటూ ఉండడము, శివుడి దగ్గర నుంచి విభూదిని తెచ్చుకోవడము, ఆ విభూదిని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడము, ఆ విభూదిని నేను ఇందాక చెప్పాను కదా బయటికి వెళ్ళేటప్పుడు విభూదిని ధరించి బయటికి వెళ్ళడము, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. శివాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉండడము, రావి చెట్టుకు నీళ్లు పోయడము, ఒక చిన్న
గ్లాసు పాలు నీళ్లు కలిపి రావి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా కుదిరితే ప్రదక్షిణ చేసుకొని కొంచెం దీపం వెలిగించి రావడం, ఇటువంటి చేయడం వల్ల ఏంటంటే మానసికమైన సమస్యలు తొలగిపోతాయి అన్నమాట. మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది, ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనసు. ఇక ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము, కాస్త తులసి మాలను సమర్పించుకోవడము, స్వామివారి యొక్క రూపాన్ని చూడడం వల్ల మీకుండ జాతక గ్రహ దోషాలు, శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఏడుకొండల స్వామి వారి యొక్క రూపాన్ని, ఆ దివ్య దర్శనాన్ని మీరు దర్శించుకోవడం వల్ల. ఇక రావి చెట్టు దగ్గర అక్కడ కూడా మీరు నేతితో దీపాన్ని వెలిగించుకోవడం, పిండి దీపాలు వెలిగించుకోవడం వల్ల కూడా మీకు ఓవరాల్గా మంచి జరుగుతుంది. జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలున్నా ఇవన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా అనిపించి హాయిగా సంతోషంగా ఆనందంగా ఈ 3 రోజులు కూడా గడుస్తాయి మీకు అని చెప్పొచ్చు అనమాట. మరి అర్థమైంది కదండి కుంభరాశి వారికి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి కొంతమందికి ఛానల్ అనేది కూడా రీచ్ అవుతుంది.